పాలపుంత సౌర కుటుంబం గురించి విద్యార్థులకు చెప్పాలంటే నల్ల పలకపై బొమ్మ గీసి వివరించడమే ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రక్రియ. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న ప్రపంచంలోనూ ఇలాంటి పరిస్థితి ఎంతకాలమని భావించిన విశాఖ ఇంజనీరింగ్ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. సృజనకు మరింత ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు విశాఖ యువకులు. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న మనోజ్, రాజా, సత్యేంద్ర, నవీన్, మహేష్లు సరికొత్త యాప్ రూపొందించారు. దీనికి ఆస్ట్రోలాస్ అనే నామకరణం చేశారు. దీని ద్వారా పాలపుంత సౌర కుటుంబంలోని నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల వివరాలను తెలుసుకోవచ్చు. భూమికి ఎంత దూరంలో ఇవి ఉన్నాయి, ఎలా పరిభ్రమిస్తున్నాయి, ఏ కోణంలో ఉన్నాయి, వాటి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల వివరాలు ఇందులో పొందుపరిచారు. నాసా, ఇస్రోలకు చెందిన 100 పుస్తకాల్లోని సమాచారాన్ని ఈ యాప్ లో సంక్షిప్తం చేశారు. మొత్తం 2.5 బిలియన్ నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. కేవలం 70 నుంచి 80 MBల సామర్థ్యంలోనే ఈ యాప్ ను రూపొందించడం మరో ఘనత. ఈ ఐడియా మేము బేసిక్ గా ఇప్పటివరకు జావా అనే ఒక టెక్నాలజీ గురించి, సాఫ్ట్వేర్ టెక్నాలజీలో జావా చాలా ప్రామినెంట్ నేమ్. అందరూ జావా పర్ఫార్మెన్స్ గురించి, సెక్యూరిటీ గురించి మాట్లాడతారు. మేమేం చేద్దాం అనుకున్నాం అంటే, ఈ సాఫ్ట్వేర్ తర్వాత ఈ యాప్ చూసిన ఎవరైనా జావా సాఫ్ట్వేర్ ఒక టెక్నాలజీ ప్రకారమే కాదు, గ్రాఫిక్స్ కూడా యూజ్ చేయొచ్చు, జావాలో ఇంత హెవీ గ్రాఫిక్స్ కూడా వాడొచ్చు అన్న ఒక రెవల్యూషన్ తీసుకురావడం కోసం వి స్టార్ట్ అప్ దిస్ ప్రాజెక్ట్. దీనికోసం 2 సంవత్సరాలు నిరంతరం శ్రమించామన్న విద్యార్థులు భవిష్యత్తులో టాబ్లెట్లు, ఐప్యాడ్లలోనూ అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు. దీనికి మనం దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు టైం ఒక 10 years ముందుకెళ్ళిన తర్వాత స్టార్ ఎలా ఉండో చూడొచ్చు. 10 years వెనక్కి వెళితే 10 years ఒకవేళ 1800 BCకి వెళ్ళినప్పుడు స్టార్ ఎలా తెలుసుకోవాలంటే 1800 వరకు మనం రీవైండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు వెనక్కి వెళ్ళొచ్చు, ఎంత ముందుకు కావాలంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. కానీ ముందుకు వెళ్ళినప్పుడు స్టార్ మూవ్మెంట్, ప్లానెట్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి, తర్వాత వర్షన్స్ ఎలా మూవ్ అవుతాయని చెప్తాం. సామాన్య ప్రజలు సైతం పాలపుంత సౌర వ్యవస్థల గురించి తెలుసుకునే వీలును కల్పించటం, విద్యార్థులకు తేలిగ్గా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించేలా చేయటమే తమ లక్ష్యమంటున్నారు విద్యార్థులు.